బిగ్ బ్రేకింగ్ న్యూస్. ముంబైని పేల్చేస్తామంటూ ముంబైకి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా అక్కడ భయాందోళన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే రేపు వినాయక చవితి వినాయకుడి నిమజ్జనం రోజున అక్కడ ముంబైలో పేలుళ్లకు సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అయితే పోలీసులకు వాట్సాప్ లో అగంతుకుల నుంచి మెసేజ్ అయితే వచ్చింది. 34 వాహనాల్లో మానవ బాంబులు సిద్ధమంటూ కూడా వాళ్ళు మెసేజ్ రూపంలో బెదిరించడం జరిగింది. అయితే ముంబైలోకి 14 మంది టెర్రరిస్టులు వచ్చారంటూ కూడా సమాచారం అందుతోంది. అయితే వాళ్ళ దగ్గర 400 కేజీల RDX తో పేలుళ్లు జరుపుతామంటూ కూడా బెదిరించారు. అయితే ముంబైని మొత్తం నేలమట్టం చేస్తామనే విధంగా కూడా వాళ్ళు బెదిరింపులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే లష్కరే ఏ జిహాదీ ఖాతా నుంచి ఈ బెదిరింపు మేలు వచ్చినట్టుగా అయితే ప్రస్తుతానికి సమాచారం అందుతోంది. అయితే దాదాపు 1 కోటి మందిని చంపేస్తామంటూ కూడా ఆ వార్నింగ్ లో వాళ్ళు పేర్కొన్నారు. అయితే బాంబు బెదిరింపులతో ముంబైలో ఇప్పుడు హై అలర్ట్ కొనసాగుతుంది. అయితే పోలీసు అధికారులు కూడా భారీగా తనిఖీలు చేపడుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అయితే దీనికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం. దానికంటే ముందు ఇప్పుడు ముంబైలో అయితే భయభ్రాంతులకు గురయ్యే సంఘటనలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం పహల్గామ్ అటాక్ ఘటన అయితే ఇంకా మర్చిపోక ముందే ఇలాంటి మళ్ళీ అటాక్స్ గురించి బెదిరింపులు రావడం అయితే నిజంగా ఒక్కసారిగా భయపడే సంఘటనే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నిమజ్జనం అంటే చాలా మంది ప్రజలందరూ కూడా ఒకే చోట గుమిగూడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సందర్భంలో ఇప్పుడు దాదాపుగా చాలా మంది అక్కడ ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముంబై నగరానికి అయితే ఇప్పుడు బాంబు బెదిరింపు కాల్ అయితే వచ్చింది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అసలు ముంబైకి బాంబు బెదిరింపు కాల్ రావడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, అక్కడ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు రేపు? కౌసల్య, ఆర్థిక రాజధాని ముంబైలో కలకలం రేపింది. RDX బాంబులతో ముంబై పట్టణంలో అరాచకం సృష్టిస్తామని చెప్పి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన విడుదల చేయడంతో వినాయక చవితి ఉత్సవాలలో గందరగోళం నెలకొలిగింది. రేపు ఎల్లుండి ఈ వినాయక నిమజ్జనం నేపథ్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ పేలులకు పాల్పడతామని పోలీసులకు వాట్సాప్ సందేశం రావడంతో ముంబైలో హై అలర్ట్ ప్రకటించారు. అయితే 34 వాహనాల్లో మానవ బాంబులు నగరంలోకి ప్రవేశించాయని, ఇది మొత్తం నగరాన్ని షేక్ చేస్తుందంటూ పోలీసులను బెదిరించడంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అలర్ట్ అయ్యారు. పలు వినాయక మండపాలను సందర్శిస్తున్నారు, జల్లడబడుతున్నారు. అయితే ఈ బెదిరింపు వాస్తవమా కాదా అనేది పోలీసులు నిర్ధారించుకుంటూ మొత్తం జల్లడబడుతున్నారు. ముంబై పట్టణం అంతా హై అలర్ట్ ఉంది. హై అలర్ట్ తో పాటు ఆ ప్రాంతం అంతా పోలీసులు గాలిస్తున్నారు. కౌసల్య, అయితే 34 వాహనాల్లో కూడా మానవ బాంబులు సిద్ధం అంటూ కూడా మెసేజ్ లో పేర్కొనడం జరిగింది. అయితే ముంబైలోకి 14 మంది టెర్రరిస్టులు కూడా వచ్చారంటూ కూడా సమాచారం అందుతుంది. అది ఎంతవరకు నిజం? 34 వాళ్ళు పోలీసులకు పంపిన వాట్సాప్ సమాచారం మేరకు మనం గమనిస్తే 34 వాహనాల్లో మానవ బాంబులు నగరంలోకి ప్రవేశించాయి. ఇది మొత్తం ముంబై నగరం షేక్ చేస్తుంది. ముంబై నగరంలో మొత్తం 14 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారు. పలు ప్రాంతాల్లో 34 వాహనాల్లో మానవ బాంబులు అమర్చాము. వారి వద్ద 400 RDX ఉందంటూ పోలీసులకు మెయిల్లో పంపించారు. ఇది లష్కర్ ఏ జిహాదీ అనే ఖాతా నుంచి ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది. అయితే బెదిరింపు మెయిల్ రావడంతో ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే గణేష్ ఉత్సవాలు ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో భద్రత అలర్ట్ చేశారు, హై అలర్ట్ ప్రకటించారు. జాగిలాలతో వేట కొనసాగిస్తున్నారు. ఎక్కడైనా బాంబులు ఉన్నాయా, ఇది వాస్తవమా కాదా అని నిర్ధారించుకుంటూ చెకప్ జరుగుతుంది. కౌసల్య, అయితే దాదాపు 1 కోటి మందిని చంపేస్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే అక్కడ ప్రజలకి ఏ విధమైన సూచనలు చేస్తారు అధికారులు, అండ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎందుకంటే నిమజ్జనం అనగానే ఆబ్వియస్ గా అక్కడ చాలా మంది భద్రతా ఏర్పాట్లు అయితే చేసేసి ఉంటారు ఆల్రెడీ. కానీ ఇప్పుడు ఇలా బెదిరింపు మెయిల్ కూడా వచ్చింది, బెదిరింపు కాల్ కూడా వచ్చింది. ఇంకా ఏ విధంగా ఉండబోతుంది? రేపటితో వరుసగా 10 రోజుల పాటు ఉత్సవాలు జరిగినాయి. రేపటితో శనివారంతో అక్కడ ఉత్సవాలు ముగుస్తున్నాయి. ముంబై నగరంలో గణేష్ ఉత్సవాలు రేపటితో ముగుస్తున్నాయి. అయితే ఈ జనాలు సముద్రం లాగా జనాలు ఉంటారు. ఎక్కడైతే 1 కోటి 2 కోట్లు అనేది మనం అంచనా వేయలేం. ఆ జనము విపరీతంగా ఉంటారు. జనాన్ని అంచనా వేయడానికి లేదు. మినిమం 1 కోటి నుంచి 2 కోట్ల ప్రజలు ఈ గణేష్ ఉత్సవాలకు హాజరవుతారు. అయితే ఈ ఉత్సవాలకు హాజరవుతున్నారు కాబట్టి ఈ ఉగ్రవాదులు ఇలాంటి చర్యకు పాల్పడే అవకాశం ఉన్నట్టు పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఉన్నారు. హై అలర్ట్ ప్రకటించారు. అయితే ఈ 400 కిలోల RDX బాంబు
పేలులకు ఉపయోగిస్తామని బెదిరించడంతో పట్టణ పోలీసుల ముంబై నగరం హై అలర్ట్ తో పాటు పట్టణ పోలీసులు అలర్ట్ అయ్యారు. అయితే ప్రతి చోట ప్రతి ప్రాంతము జల్లెడ పడుతున్నారు. వాళ్ళు ఇచ్చిన మెయిల్ బేస్ చేసుకొని పోలీసులు కూడా అప్రమత్తతో వ్యవహరిస్తున్నారు. పలు గణేష మండపాలు పరిశీలిస్తున్నారు, చర్యలు తీసుకుంటున్నారు. భద్రతా చర్యలు ఎలా కొనసాగుతున్నాయని చెప్పి ముంబై పోలీస్ కమిషనర్ హైలైట్ తో వ్యవహరిస్తున్నారు. అయితే ఇక్కడ హాజరయ్యే జనసాంద్రత విపరీతంగా ఉంటుంది. అయితే ఈ బాంబు పేలుస్తామనేది నిజమా కాదా అనేది కూడా ఒకవైపు అధికారులు ధృవీకరించుకుంటూ, మరోవైపు పట్టణంలో హైలైట్ ప్రకటించడమే కాక పోలీసులు చర్యలు చేపట్టారు. ఎక్కడైతే ఎంక్వైరీ చేస్తూ గణేష్ మండపాలను పరిశీలిస్తూ వాటి జాగిలాల ద్వారా కానీ ఇంకొక డిటెక్టర్ల ద్వారా కానీ సమాచారం సేకరిస్తూ ముందుకెళ్తున్నారు. అయితే ఈ 1 కోటి మంది హాజరవుతారనే నేపథ్యంలో ఈ బాంబు బెదిరింపు అనేది ముంబై పోలీసులు అలర్ట్ చేసింది కౌసల్య. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో మనం చూస్తున్నాం ఇప్పుడు ముంబైకి బాంబు బెదిరింపు కాల్ అయితే వచ్చింది. ఒక్కసారిగా ఆ నగరం అంతా కూడా ఉలికి పడినట్టు అయిపోయింది ఈ బెదిరింపు కాల్ తోటి. అయితే రేపు వినాయక నిమజ్జనం రోజున ఆల్మోస్ట్ 1 కోటి మందిని పైగా చంపేస్తామంటూ కూడా బెదిరింపు కాల్ వచ్చింది. ముంబైలో పేలుళ్లకు పాల్పడతామంటూ కూడా వాళ్ళు చాలా హెచ్చరించడం జరిగింది. అయితే పోలీసులకు ఈ హెచ్చరికలన్నీ కూడా వాట్సాప్లో పంపించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఆల్మోస్ట్ 34 వాహనాల్లో మానవ బాంబులు సిద్ధంగా అన్నట్టు కూడా మెసేజ్ చేశారు. అయితే ముంబైలోకి 14 మంది టెర్రరిస్టులు వచ్చారంటూ కూడా ప్రస్తుతం సమాచారం అందుతోంది. వాళ్ళ దగ్గర 400 కేజీల ఆర్డీఎక్స్తో పేలుళ్లు జరుపుతామంటూ కూడా వాళ్ళు బెదిరించినట్టుగా సమాచారం. అయితే వీళ్ళంతా కూడా లష్కరే ఏ జిహాదీ ఖాతా నుంచి ఈ బెదిరింపు కాల్స్ పంపించినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే దాదాపు 1 కోటి మందిని చంపేస్తామంటూ కూడా వాళ్ళు హెచ్చరించారు. అయితే ఈ బాంబు బెదిరింపులతో ముంబైలో అయితే ఇప్పుడు హైలైట్స్ కొనసాగుతూ ఉంది. భారీగా తనిఖీలు కూడా చేపడుతున్నారు పోలీసులు. నిమజ్జనం అనగానే తెలుసు మనందరికీ, చాలా మంది అక్కడ ప్రజలందరూ కూడా గుమిగూడుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఇప్పుడు ఇలాంటి బెదిరింపు కాల్ ఒక్కసారిగా ఆ నగరం మొత్తాన్ని కుదిపేస్తుందని చెప్పుకోవచ్చు. వాళ్ళు పంపిన హెచ్చరికల్లో కూడా ఉంది క్లియర్గా, నగరం మొత్తాన్ని కూడా మేము కుదిపేస్తాము, అసలు మొత్తం నేలమట్టం చేస్తామనే విధంగా కూడా వాళ్ళు పంపిన మెసేజ్లో అయితే ఉంది. సో రేపు అధికారులు అయితే ఇంకా ఎక్స్ట్రా భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు, తనిఖీలు కూడా చేస్తూ ఉన్నారు. అసలు ఈ బెదిరింపు మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చా, పంపించినవి అది నిజంగానే హెచ్చరికలా కాదా, అసలు ఏంటనేది కూడా వాళ్ళు దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. అండ్ ఇంకా ఎక్స్ట్రా బలగాన్ని కూడా వాళ్ళు అక్కడ మోహరిస్తూ ఉన్నారు అక్కడ చాలా మంది. అండ్ రేపు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అక్కడ నగర ప్రజలకు కూడా వాళ్ళు సూచించినట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ బెదిరింపు కాల్ ఏదైతే ఉందో ముంబై నగరాన్ని మొత్తం కుదిపేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మొత్తం బాంబే మొత్తం కూడా హైలైట్ కొనసాగుతూ ఉంది. అక్కడ అధికారులు, పోలీస్ అధికారులు అందరూ కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. అయితే మొత్తం ఈ అక్కడ 1 కోటి మందికి పైగా చంపేస్తామంటూ కూడా వాళ్ళు బెదిరించడంతో అధికారులందరూ కూడా ఒకసారిగా అప్రమత్తమయ్యారు. సో నిమజ్జన రోజున ఈ సంఘటన జరుగుతుందని కూడా వాళ్ళు క్లియర్గా ఒక మెసేజ్లో అగంతకులు ఆ మెసేజ్లు పంపించినట్టుగా, వాట్సాప్ మెసేజ్లో పంపించినట్టుగా మనకు తెలుస్తుంది. 34 వాహనాల్లో మానవ బాంబులు సిద్ధమంటూ కూడా వాళ్ళు మెసేజ్ చేస్తారు. ముంబైలోకి 14 మంది టెర్రరిస్టులు వచ్చారంటూ కూడా సమాచారం ఉంది మన దగ్గర. అయితే వాళ్ళ దగ్గర 400 కేజీల ఆర్డీఎక్స్ ఉంది, దాంతో పేలుళ్లు జరుపుతామంటూ కూడా వాళ్ళు బెదిరింపులు జారీ చేశారు. లష్కరే ఏ జిహాదీ ఖాతా నుంచి మనకి ఈ బెదిరింపు మెయిల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే దాదాపు 1 కోటి మందిని చంపేస్తామంటూ కూడా వార్నింగ్లో వాళ్ళు పేర్కొన్నారు. బాంబు బెదిరింపులతో ఇప్పుడు ఒక్కసారిగా ముంబై నగరం మొత్తం అంతా కూడా హైలైట్ కొనసాగుతుంది. భారీగా పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. అధికారులందరూ కూడా అక్కడ గట్టిగా భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు, ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా.